ప్రభాకల్ప తరుర్భాతి వేద శాఖోపశోభిత శాస్త్రపుష్ప సమాకీర్ణో విద్వద్భ్రమర సంయుత అన్నట్టుగా ఉంది సభ. ఈ సభ శుభ సంజాత కళా నికుంచంగా దీన్ని మలిచినటువంటి వారు 99 టీవీ చైర్మన్ తోట చంద్రశేఖర్ గారు. అంటే ఇక్కడున్న వివిధ రంగాలకు సంబంధించినటువంటి శాస్త్రాలకు సంబంధించినటువంటి విద్వద్భ్రమరాలు ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరు అంటే అందమైన పూల మనసు అచ్చుగుద్దినట్లున్నది, రాగ పరాగాలనేరి రాసిపోసినట్లున్నది అన్నట్టుగా అక్కడ ఈ వసంత మాసంలో సాక్షాత్తు ఆ వసంతుడే ఇక్కడికి వచ్చారా అన్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి గారు వారు ఇక్కడ ఆసీనులవటం ఈ సభకి మరింత శోభగా వచ్చిందని చెప్పాలి. అయితే ఇంత కళాత్మకంగా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి చంద్రశేఖర్ గారి యొక్క అభిరుచి ఎలా దీన్ని ఏర్పాటు చేశారనేది కూడా నేను చెప్పాలి. వారు సాక్షాత్తు ఆ ఆదిత్యుని కొలిచేటువంటి ఆదిత్యుని దైవంగా కొలుస్తారు. అంటే సహస్ర దళాల మీద వచ్చేటువంటి శ్వేత దళాల మీద వచ్చే ఆ సూర్యుడిని కొలిచేటువంటి ఆయన కూడా శ్వేతాంబరధరులే, నిత్య శ్వేతాంబరధరులే. వారు దీన్ని ఎలా చేశారంటే ఈ నింబభక్షణమైనటువంటి షడ్రుచుల మన ఉగాది పచ్చడిగా మాత్రమే కాకుండా వసంత మాసంలో ఈ చైత్ర వసంతంలో పున్నమి నాడు వచ్చేటువంటి ఆ పున్నమి వెన్నెలలోని ఆ వెన్నెలని తీసుకొని ఆయన పంచామృతాల్లో దాన్ని కలిపి దాన్ని తోడుపెట్టి దాన్ని పారిజాతపు చివురు కొమ్మతో మధించి తద్వారా వచ్చిన ఆ నవనీతాన్ని రుచి చూసి ఆ రుచికి సరితూగగలిగినటువంటి అభిరుచితో మెగాస్టార్గా చిరంజీవి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది వారి అభిరుచి. అంతటి అభిరుచి ఉన్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ గారు అయితే ఇక మెగాస్టార్ ఆయన విశ్వ వేదికల మీద అలరారినటువంటి ఒక అపూర్వమైనటువంటి విరాణ్మూర్తి. జాతీయ వేదికల మీద జన సమూహాల మధ్య జన సంద్రాల మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి ఎలా వచ్చారు అంటే కేవలం ఆయన అభిమానానికి ఇదైనటువంటి వ్యక్తి. అందుకే ఆయన సాక్షాత్తు అంజనీపుత్రుడు. చిరంజీవి గారి గురించి ప్రస్తావించాలన్నప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఒకటే మాట, మనిషికిన్ని మహిమల ఘనసిద్ధుల గరిమల ఎదలోనే దైవం ఉన్న హనుమల ఎదిగితే నీ హృదయమే అంజనాద్రిల. దానికి ఆ మాటకి అర్థం చిరంజీవి గారు అని చెప్పాలి. అంతటి మహోన్నత వ్యక్తి ఇక్కడికి ఎలా వచ్చారంటే ఆ అభిమానమే ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అది వారి యొక్క ఔన్నత్యం. చంద్రశేఖర్ గారికి వారికి ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం. అందుకనే ఆత్మీయ అనుబంధ సుగంధాలకి ఆయన బందీ ఎప్పుడు చిరంజీవి గారు. ఇది వారి యొక్క ఔన్నత్యం. అలాగే ఇంకొక మాట చెప్పాల్సినటువంటి ఇది ఏంటంటే ఈరోజు పరాభావనం సంవత్సరం. చిరంజీవి గారు వస్తున్నారంటే హైరాణ పడుతుంటే నేను ఆయనతో అన్నా, సార్ మీరు కూడా గెస్ట్ గారండి, మా వాళ్ళంతా చూసుకుంటారంటే వస్తుంది ఎవరు ఇక్కడికి, చిరంజీవి గారు అని ప్రతి చిన్న అంశాన్ని కూడా చాలా మెటిక్యులస్గా ఆయన ఆబ్వియస్లీ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఆ పర్ఫెక్ట్నెస్ ఆయనకు ఉండాలి. ప్రతిదీ ఆయనే స్వీయ పర్యవేక్షణలో ఒక 5-6 రోజుల్లో ఈ హాల్ని అత్యద్భుతంగా మార్చేసినటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా హృదయ స్పందన ఏంటంటే చిరంజీవి 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 లబ్డబ్ కాదు ఈ రోజున. అలాంటి అభిమానులు ఇక్కడికి అందరూ కూడా విచ్చేశారు. తర్వాత ఇందాకే మన చైర్మన్ గారు చెప్పారు, ఇక వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారు, అత్యంత ప్రతిభావంతులు, వాళ్ళందరినీ కూడా చూసి ఆచి తూచి చూచి కొలచి ఎంపిక చేసినటువంటి ప్రతిభామూర్తులు వారు ఈ రోజున చిరంజీవి గారి సువర్ణ హస్తాలతో వారు రజత పథకాలతో అచ్చమైనటువంటి రజత పథకాలతో ఈ రోజున వారిని సత్కరిస్తున్నారు. ఇది చాలా సముచితంగా ఉంది, సమంజసంగా ఉంది, సందర్భోచితంగా ఉంది. ఇక పరాభావ సంవత్సరం గురించి కూడా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పరాభవ అనగానే చాలామంది మా వాళ్ళు ఇక్కడ ఇన్విటేషన్ కార్డ్స్ ఇవన్నీ తయారు చేస్తామంటే సార్ పరాభవ వద్దులేండి ఉగాది అని పెడతా ఉన్నారు. ఇది చాలా తప్పు. చాలామంది పండితులను కూడా నేను అందుకే టెస్ట్ చేయడానికి అడిగా. పరాభవ అంటే బాహ్యపరంగా అర్థం ఏంటంటే అవమానం అని, కానీ దాన్ని అంతర్లీనంగా చూసుకున్నట్టయితే ఎంత అద్భుతమైనటువంటి పేరంటే పరా అంటే ఆదిశక్తి. లలితా సహస్రనామాల్లో మనకి పరాశక్తి, పశ్యంతి, పరా వైభవ ఇవన్నీ కూడా వస్తాయి. అటువంటి అమ్మవారి పేరు భవ అంటే శివుడు. పరాభవ అంటే శివుడు
అమ్మవారు కలిసినటువంటి ఒక సంయుక్తం. అది శంకరాచార్యుల వారు చెప్పిన దీంట్లో చూసుకోవాలంటే, శివశక్త్యాయుక్తో అది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరిపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు ఆయన. అంటే అమ్మవారు శివుడు కలిస్తేనే ఈ స్థితి లయలు. అలాంటి అద్భుతమైనటువంటి సంవత్సరంలో ఈ రోజున 99 టీవీ ఒక నూతన ప్రాంగణంలో చిరంజీవి గారి సువర్ణ హస్తాల మీదుగా ఇది ఆరంభమైంది. ఇదే శుభారంభం. అంతకు మించినటువంటి ఒక, అంటే మనకి షేక్స్పియర్ చెప్తాడు, కమింగ్ ది ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ అని చెప్పని. ఆ విధంగా ఒక శుభప్రదమైనటువంటి ఆరంభం ఈరోజు ఆరంభమైంది. వారిని మరొకసారి చిరంజీవి గారిని హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని మన్నించినందుకు అభినందిస్తూ, అదేవిధంగా